ధర్మరాజు ప్రశ్నిస్తున్నాడు. ఒక 6 ప్రశ్నలు వేశాడు. ఆ 6 ఏమిటో తమకు మనవి చేస్తా. కిమేకం దైవతం లోకే, ఈ లోకంలో దైవతం అంటే ఏమిటండి అసలు? ఒకే ఒక దేవుడు చెప్పాలి మనం. ఎవడా దేవుడు? కిం వాప్యేకం పరాయణం, పరాయణం అంటే ఆ పారాన్ని చేరవలసినది, అన్నిటికంటే అతీతంగా ఆఖరి దశ, ఇంకా పరాకాష్ఠ, సాకాష్ఠ సా పరాగతి అని కఠోపనిషత్తు చెప్పిందే. ది క్లైమాక్స్, గమ్యం, జీవిత గమ్యం ఏమిటండి? అది పరాయణం అంటే. దేవత ఎవరు? గమ్యం ఏమిటి? 2 ప్రశ్నలు. తువంతఃకం కమర్చంతః, ఎవరిని మేము స్తోత్రం చెయ్యాలండి? ఏ దేవుణ్ణి? 3. 4. కమర్చంతః, ఎవరిని మేము ఆరాధించాలి, ఎవరిని సేవించాలి, అర్చించాలి? ప్రాప్నుయుర్మానవా సుఖం, అలా ధ్యానం చేసి అర్చిస్తే మానవులకు సుఖం కలుగుతుందని అంటున్నారే, ఎవరిని మేము స్తోత్రం చేసి ఆ సుఖాన్ని అనుభవించాలి? ఓ ధర్మ సర్వధర్మాణం, అన్ని ధర్మాలలో ఉత్తమమైన ధర్మం ఏమిటండి? భవతః పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతు, మరి ఏది జపిస్తే మనకు మోక్షం అనేది సంప్రాప్తిస్తుందని ఒక 5-6 ప్రశ్నలు ఇలాగా వేశాడు. ఈ ప్రశ్నలన్నింటికీ తర్వాత సమాధానం వస్తుంది. విందాం ఏం చెబుతారో ఆ భీష్మాచార్యులు. ఓం